అందరికీ నమస్కారం. అక్షయ పాత్ర అనే చందమామ కథ చెప్పుకుందాం. అనగనగా మక్కా దేశంలో అలీ అనే ఒక మంగలి ఉండేవాడు. నలుగురు వచ్చిపోయే నడదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లి గడ్డం కావడం చేత క్షవరం కోసం వచ్చిన సాయబులందరూ వీడి మొహం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకొని నిరసన భావంతో మరొక షాపుకు పోయేవాళ్ళు. క్రమంగా అలీ షాపుకు ఒక్కరూ రావడం మానివేశారు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు అలీ వద్దకు వచ్చి ఆకలవుతున్నదన్నాడు. అలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగకుండానే చిన్న రుమాలు గుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి నీకేం కావాలో కోరుకోమన్నాడు. అందుకు అలీ, తాత, నా గడ్డం పిల్లి గడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బ్రతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనస్సులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకి కోటులో చెయ్యి పెట్టి ఒక పాత్ర తీసి ఇస్తూ, అబ్బాయి, ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాక ఇతరుల కోరిక నెరవేరుతుంది సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తరువాత అలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనబడ్డాయి. ముష్టి వెధవ టక్కరి చేసి నాకీ పనికి రాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతల గిరవాటు వేద్దామనుకునే వరకు దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ అక్షరాలు చూడగానే అలీ మనసు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వాడులాగా కనబడుతున్నాడు అనుకొని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోనే అవి కుతకుత ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది. అలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదాం అనుకునే వరకు ఆ పాత్రలో నుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడుగుపాటి జోడు, చిలుక ముక్కు, శరీరమంతా కోతి శరీరం. అటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకో అనేసరికి అలీ, తాత, నా గడ్డం పిల్లి గడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవితం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతటా చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి, పాత్రలోని నీళ్లు మాయమైపోయాయి. మరి కొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడు గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో అలీకి అందమైన మూరెడు గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలో సాయబులందరూ అలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డం మోస్తారుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది అలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసిగెత్తిపోయింది. మళ్ళీ అలీ వృత్తి మందగించింది. అయితేనేం తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నదిగా ఇప్పుడు. మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు అలీ. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ళ వరకు వేలాడే వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ అలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావడము, అతని పేరు మోగిపోవడము మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదుషా చెవిన పడింది.
ఓహో, బాగా ఉన్నది. మన రాజ్యంలో వెండి గడ్డపు వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ అలీని గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటున ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండి గడ్డపు వాడిని పెళ్ళాడతాను అన్నది. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి, నీకేమిటి? వెండి గడ్డపు వాడు భర్త ఏమిటి? బంగారు గడ్డపు వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా చూసుకో అని బడాయి కొట్టాడు. కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి అలీకి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియబరిచాడు. ఈసారి అతనికి ధగధగ మెరిసే బంగారు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు అలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి కుమార్తెనిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇలా ఉండగా ఒక రోజున పాదుషా అలీని పిలిచి, ఏమోయ్ అలీ, బంగారు గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తారు గడ్డం నాకు వచ్చేటట్టు చెయ్యాలి. లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియజెప్పాడు. అందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఇలాగా పాదుషా తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాడని అలీకి భయం పట్టుకున్నది. ఆ కంగారులో అలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవడం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనబడింది. దానిని చూసి చీదరించుకొని ఆమె కిటికీలో నుంచి విసిరివేసింది. సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన అలీ ఆ దారిన వస్తూ తన మహిమగల పాత్ర కింద పడబోవడం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుపోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత యత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి అలీ కాళ్ళ దగ్గరనే పడి ఎన్ని పగులున్నాయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కలలో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశమంతా కమ్మేసింది. అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనబడనని చెప్పి అంతర్ధానమైపోయాడు. అక్షయ పాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే అలీ గడ్డం తడిమి చూసుకునే వరకు మళ్ళీ తన పిల్లి గడ్డమే తయారై కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా అలీ కాలి కొద్దీ పరుగుచ్చుకున్నాడు. పోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకు చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటిమీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడవేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటబడిన అలీని చూసి సంతోషించి సాయిబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని అలీని తల తీయించి కోట గుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు అలీ తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టలేకపోయాడు. కథ సమాప్తం. శుభం.